తెలంగాణ కాంగ్రెస్లో అసంతృప్తులు పెరిగిపోయాయా? నామినేటెడ్ పార్టీ పదవుల భర్తీలో ఆలస్యం జరగడంతో కేడర్లో ఇప్పుడు నైరాశ్యం నెలకొందా అంటే నిజమనే వినవస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాది గడిచిపోయింది. కొన్ని నామినేటెడ్ పోస్టులు మినహా కేడర్కు ఏమీ ఇంకా దక్కలేదు. మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడా ఇంకా జాప్యం జరుగుతూనే ఉంది. మరోవైపు పార్టీ పదవుల భర్తీ విషయంలో కూడా ఈవేళ రేపు అంటూ ఊరిస్తున్నారు. దీంతో కేడర్లో నైరాశ్యం అలుముకుంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ముంచుకొస్తున్నాయి. ఈ తరుణంలో పదవులు లేకుండా కేడర్ పనిచేస్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. 10 ఏళ్ల నుండి పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు సరైన గుర్తింపు లభించకపోతే రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఇంతకు పదవుల పందేరం ఎప్పుడు? లెట్ us watch the story. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాది దాటిపోయింది. ఓవైపు సంక్షేమ పథకాలను పట్టాలెక్కించే పనిలో ఉంటూనే మరోవైపు రాజకీయంగానూ బలపడే అవకాశాలపై ఫోకస్ పెడుతూ వస్తోంది. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను కూడా చేర్చుకుంది. ఇంకా కొంతమందిని చేర్చుకునే పనిలో పడినట్టు సమాచారం. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ ఎన్నికలు మెజారిటీ స్థానాల్లో పాగా వేసి క్షేత్రస్థాయిలో మరింత బలపడాలని భావిస్తోంది. కానీ ఈ సమయంలో కేడర్ నిరుత్సాహంలో ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పార్టీలో చాలా మంది నేతలు పదవులపై ఆశలు పెంచుకున్నారు. రేపు మాపు అంటూ భర్తీ ప్రకటనలు వస్తున్నప్పటికీ ముహూర్తం మాత్రం ఖరారు కావడం లేదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. అయితే ఇంకా చాలా కార్పొరేషన్లతో పాటు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో నామినేటెడ్ పదవులు ఉన్నాయి. పార్టీ కోసం పనిచేసిన నేతలను గుర్తించి పదవులు ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. ఇదే విషయాన్ని పదే అధినాయకత్వం దృష్టికి కూడా తీసుకువెళుతున్నారు. పైగా ఎవరికి వారుగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయినా ఇప్పటికీ పూర్తి స్థాయిలో పదవుల భర్తీ జరగలేదు. గత ఏడాది చివర్లో పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను నియమించారు. ఆయన జిల్లాల్లో పర్యటనలు చేశారు. ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించారు. పార్టీ బలోపేతం కోసం కీలక నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పదే స్పష్టం చేస్తున్నారు. కొత్త పాత అనే తేడా లేకుండా అందరూ కలిసి పనిచేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు. పని చేసిన వారికే గుర్తింపు ఉంటుందని చెప్పుకొస్తున్నారు. కానీ ఇంతవరకు పీసీసీ, డీసీసీ కమిటీలను నియమించలేదు. నామినేటెడ్ పదవులే కాదు, పార్టీ కార్యవర్గంలోనూ మార్పులు చేస్తామని చెప్పి చాలా కాలం అయింది. పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి కొత్త నియామకాలను చేపడతామని చెప్పారు. కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు చేస్తాం, అప్పుడు చేస్తాం, నామినేటెడ్ పదవులను భర్తీపై ఎప్పటికప్పుడు ప్రకటనలు చేయడమే కానీ భర్తీ మాత్రం జరగలేదు. అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ రాగానే పదవుల ప్రక్రియ పట్టాలెక్కుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే చాలాసార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారు సీఎం. కానీ ఎక్కడా పదవుల భర్తీ ప్రస్తావన రాలేదు. కొంతమంది మాత్రం ఆశల పల్లకీలోనే విహరిస్తున్నారు. అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో పదవుల భర్తీ ఆలస్యమవుతుండటంతో పార్టీలోని నేతలు పూర్తి నిరాశ, నిస్పృహలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ముందే నామినేటెడ్ పోస్టుల భర్తీని పూర్తి చేయాలని నేతలు కోరుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ టీపీసీసీ నిర్ణయం తీసుకున్నా ఢిల్లీ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేక ఇంకా మరికొన్ని రోజులు ఆపుతుందా అనే విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. తాజాగా హడావుడిగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అందరూ భావించారు. పార్టీ పదవులు కూడా భర్తీ చేయడానికే రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించారని పార్టీలో చర్చలు కూడా జరిగాయి. కానీ అలాంటివేమీ జరగలేదని రేవంత్ చెప్పడంతో ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. పార్టీ పరంగా భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతున్నప్పటికీ పదవులు ఆశిస్తున్న నేతలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎవరికి వారుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కింది స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు పావులు కదుపుతున్నారు. ఎలాగైనా పదవి దక్కించుకోవాలని, రాజకీయంగా బలపడాలని చూస్తున్నారు.
మరోవైపు పార్టీ ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షిని మార్చి కొత్తగా మీనాక్షి నటరాజన్ను నియమించారు. ఇంకోవైపు కులగణనపై రచ్చ జరుగుతోంది. బీసీ నినాదం అన్ని పార్టీలకు తాకింది. కాంగ్రెస్లోనూ బీసీలు గొంతెత్తి నినదిస్తున్నారు. 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. సీఎంగా బీసీని నియమించాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో నామినేటెడ్ పార్టీ పదవుల భర్తీ ప్రక్రియ మరోసారి ఆలస్యమవుతుందని క్యాడర్లో టెన్షన్ నెలకొంది. ఇంకోవైపు కొత్త ఇన్ఛార్జి రావడంతో ఇక పదవుల పందేరం ఉంటుందని కొంతమంది భావిస్తున్నారు. పదవులు లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం ఎలా పనిచేస్తామంటున్నారు కొంతమంది నేతలు. 10 ఏళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడి తీరా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు లేకపోతే తమని ప్రజలు చులకన భావనతో చూస్తారని కొంతమంది వాపోతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలతో అసలు భర్తీ ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో క్యాడర్లో నైరాస్యం అలుముకుంది. ఈ క్రమంలో పదవుల భర్తీ ఎప్పుడు జరుగుతుందో, ప్రస్తుతం ఆశల పల్లకీలో ఉన్న నేతల్లో ఎంతమందిని అదృష్టం వరిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.